ఒక ఇరాన్ ప్రకటన కూడా చూసాము. అంటే రేడియేషన్ ఎఫెక్ట్ ఒక ఇరాన్ మీదే ఉండదు, గల్ఫ్ దేశాలపై ఉంటుందని. ఎట్ ది సేమ్ టైము మీరు ఈ యురేనియం నిల్వ కేంద్రాలను ఎందుకు టార్గెట్ చేశారు అన్నట్టుగా యుఎన్ఓ అమెరికాను ప్రశ్నించింది అన్న వార్తలు కూడా వచ్చాయి. అంటే ఏంటి, ఏది సంథింగ్ ఏమైనా ఉందా, నిజంగా ఆ లీకేజ్ కానీ ఏమైనా స్టార్ట్ అయిందా? ఎందుకు ఇటు ఇరాన్ ప్రకటన, యుఎన్ ఏమో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఒక హెచ్చరిక జారీ చేయటం, ఈ రెండింటి మ్యాచ్ చేసి ఎలా చూడాలి? 100% ఇక్కడ మనం గమనించాల్సింది, చెప్పినా చెప్పకపోయినా ఓకే, ఇజ్రాయెల్ ఇరాన్ బోత్ ఆర్ హ్యావింగ్ న్యూక్లియర్ క్యాపబిలిటీ. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, వాళ్ళు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు సార్. అవునవునవును. మా దగ్గర అణుబాంబు ఉందని ఎవరిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ఎన్పిటి అని అంటారు, అంటే అణ్వాయుధాల నిరాయుధీకరణ. దానికి సంబంధించిన ఎన్పిటి మీద కూడా ఇరాన్ సైన్ పెట్టింది, నా దగ్గర లేవని. మరి లేవని సైన్ పెట్టినప్పుడు ఇరాన్ భూగర్భంలో న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్లాంట్స్, ఇప్పుడు ఉన్న మిసైల్ సిటీస్ కట్టాల్సిన అవసరము లేదా? న్యూక్లియర్ విషయాల మీద ఇరాన్కి నిజంగానే సివిలియన్ పర్పస్ అంటే శాంతి లేదా కనీస అవసరాల కోసం, విద్యుత్ శక్తి కోసం న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీ తీయటం అనే దాని మీద ఇరాన్ కనుక ఆగి ఉన్నట్లయితే ఇరాన్ ఇంత డిఫెన్సివ్గా ఉండాల్సిన అవసరం లేదు. 100% ఇరాన్ దగ్గర న్యూక్లియర్ బాంబుకి సంబంధించిన మెటీరియల్, ఫార్ములాస్ ఉన్నవి.